హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 5,600 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. 5,600 పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జనవరి నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే జనవరి నెల పింఛన్లు 1వ తేదీకి బదులుగా డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయడం జరిగిందండి. ఈ విధంగా పంపిణీ చేసిన తర్వాత 31వ తేదీన పింఛన్లు ఎవరైతే తీసుకోలేదో వారికి నేడు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. జనవరి నెల పింఛన్లకి సంబంధించి పంపిణీ నేడు చివరి తేదీనైతే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఎవరైతే 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు తీసుకోలేదో వారికి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. వారు వెంటనే గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజు కనుక ఒకవేళ పింఛన్లు తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే ఇంకా మీకు ఈ నెలలో పింఛన్లు పంపిణీ చేయరండి. వచ్చే నెలలోనే మీరు ఈ నెల పింఛన్లు అదేవిధంగా వచ్చే నెల పింఛన్లు రెండు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. పెన్షన్ల మంజూరీపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరీలో కలెక్టర్లకు విచారణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన రావడం జరిగిందనితే సమాచారం అండి. ఈ ప్రస్తావన రావడంతో దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. ఈ విధంగా కొత్త పింఛన్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక భారీ శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, ఈ 200 పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు, సో ఈ 3 కేటగిరీ లబ్ధిదారులకు ఈ యొక్క కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ 200 పింఛన్లు పంపిణీపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకున్న వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే కల్పించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ 200 పింఛన్లు అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు, సో ఎవరికి పెన్షన్లు మంజూరు చేయాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. పూర్తి వెసులుబాటు వీళ్ళకి కల్పించినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు 200 పింఛన్లు లెక్కన 28 జిల్లాలకు 5,600 పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత పెన్షన్ ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే కొంతమందికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఇంకొంతమందికి 10,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా 3 కేటగిరీ లబ్ధిదారులకు 3 కేటగిరీ అమౌంట్స్ అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఏ అమౌంట్స్ ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పెన్షన్, ఇంకొంతమందికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పెన్షన్లు పొందాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగులు, వికలాంగులు 6,000 రూపాయల పెన్షన్ తీసుకోవాలనుకుంటే వారికి సదరం సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సదరం సర్టిఫికేట్లో కనుక 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే వారికి 6,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు 15,000 రూపాయల పెన్షన్ తీసుకోవాలనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సదరం సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే వారికి 15,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఓకేనా,
అదేవిధంగా 10,000 రూపాయల పెన్షన్ తీసుకోవాలనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈ విధంగా వివిధ రకమైన డాక్యుమెంట్స్తో మీరు ఈ పింఛన్లు అనేవి తీసుకోవచ్చు అంతే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. త్వరలోనే ఈ కొత్త పింఛన్లకు ఏపీ రాష్ట్రంలో దరఖాస్తులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, దరఖాస్తులు విడుదల చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీటిపై పూర్తి చర్యలు తీసుకుంటారు అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకు 200 పింఛన్లు లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్, సో ఈ 2 సర్టిఫికేట్లు ఉండాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కొత్త పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేసి నచ్చితే ఫాలో చేయండి. యూట్యూబ్లో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. సో ఓకేనా, ఎన్ వర్క్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.